అలానే విశేషం భారతీయ సిమెంట్కి కడప జిల్లాలో భూములు కేటాయించరు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ భూముల్ని ఎందుకు రద్దు చేయకూడదు భారతీయ సిమెంట్కి ఇచ్చినవి అనే దాని మీద నోటీసులు పంపించారు భారతీయ సిమెంట్ యాజమాన్యానికి. అక్కడి నుంచి రిప్లై రాకపోగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనే తరహాలో వ్యవహరించారు. దీంతో మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు పంపించింది భారతీయ సిమెంట్స్. వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలి, లేదంటే ఎందుకు ఆ భూములను రద్దు చేయకూడదు అని ఆ నోటీసులో మెన్షన్ చేశారు. అసలు ఇందుకు ఏంటి అంటే భారతీయ సిమెంట్స్కి సున్నపు రాయి కోసం భూముల్ని కడప జిల్లాలో కమలాపురంలో కేటాయించారు. దాదాపు 238 ఎకరాల వరకు ఉంటుంది. అయితే ఆ భూముల్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అలాట్ చేశారు అనేది కడప జిల్లాలో ఉండేటువంటి ఒక వ్యక్తి కేసు వేశారు. దాని మీద విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి కంప్లైంట్ వెళ్తే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పరిశీలించండి, విచారణ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గనుల శాఖ భారతీయ సిమెంట్స్కి నోటీసులు పంపించారు. కరెక్ట్గా 2024 ఎన్నికలకు ముందు హడావిడిగా ఈ భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారు అనేది గనుల శాఖ చెప్తోంది. దానికి రిప్లై ఇవ్వాల్సినటువంటి భారతీయ సిమెంట్స్ యాజమాన్యం సరైనటువంటి సమయంలో రిప్లై ఇవ్వకపోగా ఆ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి భావనతో నిర్లక్ష్యం చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇమీడియట్గా భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోవాలి. కానీ వాటిని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితుల్ని తర్జన భర్జన చేస్తూ ఉంది. అంత స్పీడ్గా వెళ్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. కారణం ఏంటి? భారతీయ సిమెంట్ అనేది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వైఖరిది. మరి ఆ భారతీయ సిమెంట్స్ భూముల్ని రద్దు చేస్తే రాజకీయపరమైనటువంటి ఒకవేళ అంశాలు తెర మీదకి వస్తాయా అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, రకరకాల కంపెనీలను ఆహ్వానిస్తూ భూములు ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీని ఒకవేళ భూములను తీసుకొని మళ్ళా వెనక్కి తీసుకుంటే పారిశ్రామికవేత్తలకు నెగిటివ్ సంకేతం వెళ్తుందా అనేటువంటిది మరొక కోణం కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు కాబట్టి దీన్ని రద్దు చేసినా వచ్చేటువంటి నష్టం లేదా అనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ సిమెంట్కి ఇచ్చినటువంటి భూముల్ని రద్దు చేయాలా, లేదంటే కంపెనీ ఉంది కాబట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి నిబంధనలు పాటించకపోయినప్పటికీ ఆ భూముల్ని ఆ కంపెనీ కింద ఉంచాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.